చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కొత్త మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా చంద్రబాబు నాలుక మడత పెట్టారు. కొత్త మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్ ఫిరాయించి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కొనసాగిస్తామని హైకోర్టులో స్పష్టం చేయటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా హామీలివ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కడం, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఆయన పాలనను చూసిన రాజకీయ విశ్లేషకులు పలుమార్లు చేసిన వ్యాఖ్యానం ఇది. వారి వ్యాఖ్యలు నిజమేననే విషయం మరోసారి రుజువవుతోంది. మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ పుట్టదాఖలు చేస్తోంది. వాలంటీర్లు, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం మొదలైన పథకాలపై మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపైన అదే స్థాయిలో యూటర్న్ తీసుకు ఎన్నికల ముందు వరకు కొత్త మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శించిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ కొనసాగిస్తామని హైకోర్టులో స్పష్టం చేయడంపై కూటమి నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మెడికల్ కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లలో సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేసి తద్వారా మెడికల్ కళాశాలలు స్వయంగా సమృద్ధి సాధించేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వం అమ్మడం దురదృష్టకరమని నాడు చిలక పలుకులు పలికారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను ప్రభుత్వం అమ్ముకోవడం అన్యాయమంటూ పవన్ కళ్యాణ్ గత ఏడాది అక్టోబర్ 4న పెడలలో జరిగిన సభలో విమర్శించారు. జగన్ మెడికల్ కాలేజీల సీట్లు కూడా అమ్మేసుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నారు. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి. పవనే కాదు, లోకేష్ కూడా మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ఏడాది ఆగస్టు 16న మంగళగిరిలో జరిగిన సభలో నాటి జగన్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఆ సీట్లను అందజేస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత 107, 108 జీవోలను రద్దు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు షాక్ ఇచ్చేలా బాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఏదైతే చెప్పిందో దానికి పూర్తి విరుద్ధంగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానానికి జై కొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంబీబీఎస్ సీట్ల సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై గత ఏడాది హైకోర్టులో పిల్లు దాఖలైంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదేశించిన హైకోర్టు అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఇదే కేసు 2 రోజుల క్రితం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఎన్నికల హామీని పుట్టదాఖలు చేసిందన్నమాట. దీనిపై విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని విమర్శించారని, ఈ విధానాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకే ఆ సీట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసే పద్ధతికి స్వస్తి పలకాలని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఈ పక్షాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆ రోజు ఈ జీవోలను తీవ్రంగా వ్యతిరేకించేసి ఇవి ప్రజా వ్యతిరేకమైన జీవులు, అట్లానే ఈ రిజర్వేషన్ వర్గాలకు కూడా ఇది హాని చేస్తాయి, ప్రతిభావంతులకు నష్టం కలుగు చేస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాటిని రద్దు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము భావిస్తూ, ఏడాది ప్రారంభం కావాల్సిన 5 కొత్త మెడికల్ కళాశాలల విషయంలో బాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై కూటమి నేతలు యూటర్ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం అడ్డగోలు హామీలివ్వడం, అధికారం దక్కగానే వాటిని మరిచిపోవడం రాజకీయ దిగజారుడుతనమే తప్ప మరొకటి కాదని ప్రజలు భావిస్తున్నారు.